విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు రాజకీయ పాఠాలు చెప్పడంపై విద్యార్థుల తల్లిదండ్రులు భగ్గుమంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం సీతారాంపురం ప్రభుత్వ పాఠశాలలో సోషల్ టీచర్గా పనిచేస్తున్న పి సుజాతారాణి కూటమి పాలనకు వ్యతిరేకంగా వైసీపీకి అనుకూలంగా మాట్లాడటంతో పాటు సాక్షి పత్రిక చదవాలని బలవంతం చేసినట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. హిందూ మతానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారని వివరించారు. తల్లిదండ్రులకు విషయం చెప్పగా కూటమి నాయకులు విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని నిరసనకు దిగారు. అండి పవన్ కళ్యాణ్ చంద్రబాబు తప్పు చేసి మాట్లాడుతున్నారు, జగన్ గారు బాగా మాట్లాడుతున్నారు, మాకు రాజకీయం చెప్పొద్దని అడిగాడు అంటాను కుర్రాడు. ఇంతవరకు ఎవరు ప్రశ్నించలేదు, అడగలేదు. రేపు నుంచి నేను పట్టుకుంటాను అని చెప్తుంటాను. చదువునికి జగన్ కి చంద్రబాబు నాయుడు సంబంధం ఏమి ఉంటదండి? రాజకీయం నేర్పకూడదు కదండి. వాళ్ళకి ఏదంటే దాన్ని బట్టి చెప్పాలి. అయిపోయినవన్నీ మాసిపోయినవన్నీ ఇది గొప్ప ఆడు గొప్ప అని చెప్పుకుంటే అది పార్టీలోకి వెళ్తారు, కానీ చదువులోకి ఉద్యోగం చదువుకుని పిల్లలకు ఎక్కువ బొర్రని నేను జనాలకి చెప్పి తీసుకొచ్చాను. సోషల్ మేడం గారు, సుజాతారాణి మేడం గారు తెలుగుదేశం తక్కువ చేసి కూటమి ప్రభుత్వం తక్కువ చేసి జగన్ గురించి గొప్పగా చెప్తున్నారు. జగన్ ఎవరో మనిషి చనిపోతాయంటే చూడడానికి వెళ్ళినప్పుడు 3 కార్లు 100 మంది జనం నుంచి వెళ్ళకూడదని ఎస్పీ చెప్పారంట. చెప్తేనే అప్పుడు జనం ఆగకుండా పొలాల గుట్ల నుంచి అట్ల నుంచి వెళ్ళిపోయారంట. ఎవరు ఆపలేరు, జనాన్ని అభిమానులని ఎవరు ఆపలేరు. నారా లోకేష్ అంటే ఏదో రెడ్ బుక్ ఏదో అంటున్నారు. రెడ్ బుక్ నారా లోకేష్ మామ బుక్ ఇది అన్నారు. తర్వాత రోజు సాక్షి పేపర్ తెచ్చి చదివించారు. ఒక అమ్మాయితో చదివించారు నాకు వినబడేలాగా. నేను విన్న తర్వాత మళ్ళీ నన్ను కూడా చదవమన్నారు. నేను చదివాను. అందులో ఈవీఎంలో ఏదో మోసం చేసి కూటమి ప్రభుత్వం గెలిచింది, లేకపోతే గెలవలేదు, ఏదో ఉన్నాయి చదివాను. వాటి డెమోక్రసీ వైఎస్ డెమోక్రసీ అనేటువంటి లెసన్లో భాగంగా మరి ప్రజాస్వామ్యంలో ఉండేటువంటి దేశాల్లో ప్రతిపక్షాలు అధికార పార్టీ అనే అంశం మీద చెప్పినప్పుడు విద్యార్థులు సరైనటువంటి రీతిలో దాన్ని రిసీవ్ చేసుకోకపోవడం వల్ల మరి దీన్ని ఒక సమస్యగా తీసుకురావడం జరిగిందండి. ఇక ముందు మరి అటువంటి విద్యార్థుల నుంచి సమస్య రాకుండా నాకు నేనుగా మరి సరైనటువంటి దృక్పథంతో వెళ్ళి పాఠాలు చెప్తానని చెప్పి తెలియజేస్తాను.